అందరికీ హాయ్ ఫ్రెండ్స్. ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి సర్క్యులర్ అయితే రిలీజ్ అయింది. సో, ఇక్కడ సర్క్యులర్‌లో ఏమంటున్నారంటే అన్ని గ్రూప్‌లకి సంబంధించి సెకండ్, ఫోర్త్, సిక్స్త్ సెమిస్టర్ రెగ్యులర్ అండ్ బ్యాక్‌లాగ్ 135 బ్యాక్‌లాగ్ ప్రాక్టికల్, ప్రాజెక్ట్, వైవా వాయిస్ అండ్ ఇంటర్నల్ అసెస్మెంట్ ఎగ్జామ్స్ ఇలాంటివన్నీ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తారన్నట్టు. అకాడమిక్ ఇయర్ రెగ్యులర్ అండ్ బ్యాక్‌లాగ్ వాళ్ళకి సంబంధించిన సర్క్యులర్ ఇది. సో, ఇక్కడ మేబీ నేనైతే అనుకుంటున్నాను. ఆహ్, రె రెగ్యులర్ అయితే ఎవరి కాలేజ్ సెల్ఫ్ సెంటర్ అయితే ఉండొచ్చు. బ్యాక్‌లాగ్ అయితే వేరే సెంటర్ అయితే ఉండొచ్చు అని నేనైతే అనుకుంటున్నాను. ఎవరైతే బ్యాక్‌లాగ్స్ రాస్తున్నారో వాళ్ళైతే ఒకసారైతే కామెంట్ జేసి అయితే జెప్పండి. రెగ్యులర్ అయినా, బ్యాక్‌లాగ్ అయినా సరే మీకు హాల్ టికెట్స్ ఇచ్చి ప్రాక్టికల్స్ ఈ చిన్న చిన్న ఎగ్జామ్స్ అనేవి మీకు వేరే సెంటర్స్‌లో ఇస్తున్నారా? లేకపోతే మీకు సెల్ఫ్ సెంటర్ ఉందా? లేదా? అనేది ఒకసారైతే చెప్పండి నాకు. అండ్ ఇక్కడ జూసినట్టయితే మనకి ఎగ్జామ్స్ 10థ్ జూన్ లోపే అయితే అయిపోతాయి. కొన్ని కాలేజెస్ వాళ్ళు 5థ్ జూన్‌కి స్టార్ట్ చేస్తారు. కొన్ని కాలేజెస్ వాళ్ళు 1 జూన్‌కి స్టార్ట్ చేస్తారు. కొన్ని కాలేజెస్ వాళ్ళు 8థ్ జూన్‌కి స్టార్ట్ చేస్తారు. సో, నేను మీ కాలేజ్ వాళ్ళు మీకు ఇంటర్నల్ ఎగ్జామ్స్, ప్రాజెక్ట్స్, వైవా వాయిస్ ఇలాంటివి అన్నీ ఏ డేట్స్‌కి కండక్ట్ చేస్తారో నేనైతే కరెక్ట్‌గా చెప్పలేను. ఏ డేట్ వరకి లాస్ట్ డేట్ అనేది మాత్రమే నేను ఒక్కటైతే చెప్పగలను. సో, మీకు లాస్ట్ డేట్ ఎప్పుడనేది తెలిసింది గాబట్టి, మీకు ఏ డేట్‌కి స్టార్ట్ అయితదనేది మీరు మీ కాలేజ్ నుంచి అయితే తెలుసుకోవాల్సిందుంటది. మీ కాలేజ్‌లో రెగ్యులర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫోను జేసి అయితే ఎగ్జామ్స్‌కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకోండి. అండ్ ఇక్కడ ఫ్రెండ్స్ మీకు ఎగ్జామ్స్ అనేవి ఇవి 20 మార్క్స్‌కి కనీసం 8 మార్క్స్ అన్నా రావాలి. 8 మార్క్స్ వస్తే పాస్ మార్క్స్ అన్నట్టు. 20కి 8 మార్క్స్ అంతే. ఇది పర్సెంటేజు లెక్క ఉంటదన్నట్టు. నేను షార్ట్ వీడియోస్ చేశాను. నాకు కరెక్ట్‌గా పర్సెంటేజ్ అనేది గుర్తు రావట్లేదు. ఇంటర్నల్ మార్క్స్‌కి పాస్ మార్క్స్ ఎంత అనేది షార్ట్స్‌లో చేసిన. ఎక్స్‌టర్నల్ ఎగ్జామ్స్ 80 మార్క్స్ ఉంటాయి గదా! దానికి పాస్ మార్క్స్ ఎంత అనేది గూడా షార్ట్ వీడియోస్ అయితే చేశాను. 80కి 32 వస్తే పాస్ మార్క్స్ అనుకుంటున్నాను. నాకు కరెక్ట్‌గా గుర్తయితే రావట్లేదు. అండ్ ట్వ 20కి 8 మార్క్స్ వస్తే పాస్. అంటే మొత్తానికి 100కి 40% అయితే మార్క్స్ రావాలన్నట్టు. 100కి 40 మార్కులు పాస్ మార్క్స్. సో, ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే పక్కా లైక్ చేసి ఈ వీడియోనైతే మన ఫ్రెండ్స్‌కి అందరికి షేర్ చేయండి. థాంక్ యూ.